బాయ్ 91వ కీర్తన 14వ వచనం బైబిల్ది చూడు, ఒకసారి చూడు. అక్కడ ఏముంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని దేని నుంచి తప్పిస్తాడో, మరణము నుండి తప్పించుట యెహోవా వశము. యెహోవా వశము, మరణము తప్పించుట యెహోవా వశము. చావు గోతి నుంచి నిన్ను కాపాడతాడు, నిన్ను కాపాడతాడు. రోగము నుండి తప్పిస్తాడు. నీకు వచ్చిన రోగం చాలా మందికి వచ్చి వాళ్ళు పోయి ఉండొచ్చు, కానీ అదే రోగం నీకు వచ్చి అది నీ ప్రాణము తీయదు. ఎందుకంటే ఆ రోగము నుండి, దాని బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దాని వల్ల కలిగే మరణము నుండి ఆయన తప్పించగలడు. మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన ప్రేమించే వాళ్ళ ప్రవర్తన కాస్తాడట. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అనుంది. నిద్రపోతుంటే నువ్వు నీ కోసం కావాల్సిన సిద్ధం చేస్తాడంట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి! ఇదంతా దేవుని ప్రేమించే వాడికి దేవుడు సిద్ధపరిచినాయి. ఇప్పుడు ఇవన్నీ పొందాలని ఎంతమందికి ఉంది అంటే అందరూ చేతుతారు. నాకు కూడా ఉంది ఆశ అన్నీ పొందాలని. మరి ఇవన్నీ పొందాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించాలంటే ఎట్ట ప్రేమించాలి? పుట్టాలి కదా మనకి. ఇప్పుడు మీలో చాలామందికి ఒక సందేహం ఏర్పడింది. నాకు కూడా చాలా ఆశ అన్నా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని యేసయ్య చెప్పాడు. నేను కొన్ని ఆజ్ఞలే గైకొంటున్నా, కొన్ని గైకొనట్లా. నేను ఆయన చెప్పిన అన్నీ గైకొనాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తేనే ఆజ్ఞలు గైకొంటాను, కానీ కొన్ని గైకొంటాలంటే నాకు అర్థమవుతుంది నేను తగినంతగా యేసయ్యను ప్రేమించట్లేదని. ఈ ప్రేమ చాలదని నాకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించాలి. అది నా చేత కావట్లా. ఎట్లా? కొంతమందికి ఇంకొక డౌట్ ఉంది. కొంతమందికి ఏమో నేను 20% ప్రేమిస్తున్నా, నేను 100% ప్రేమించాలంటే ఏం చేయాలి? కనీసం 80% అన్నా ప్రేమించాలి. నాకు ముందున్న భక్తులు, ప్రస్తుతం ఉన్న భక్తులు చాలా డెప్త్గా ప్రేమించారు దేవుణ్ణి, కానీ నేను అంత ప్రేమించలేకపోతున్నా. నాకు ఆశగా ఉండింది కానీ నా చేత కావట్లా. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా. ఇంక చేసేది ఏముంది? ఇక అరాకొరా ప్రేమతో అంతే బండి దొల్లిస్తా పోతున్నానని కొంతమంది అట్లాగే నడుస్తున్నారు. రైట్. కొంతమంది ఇంకో టైప్ డౌట్ ఉంది. అదేంటంటే స్టార్టింగ్లో మంచి లవ్ ఉండే అన్న నాకు దేవుడి పట్ల. ఇప్పుడు ఏం జరిగిందో ఏమంత ఆవిరైపోయినట్టు అయిపోయిందన్న. స్టార్టింగ్ ఉన్న పట్టు, స్టార్టింగ్ ఉన్న ఆసక్తి, స్టార్టింగ్ ఉన్న భారం, స్టార్టింగ్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి, అసలు ఆరాధన, ప్రార్థన, ఆ వాక్య ధ్యానం, ఆ పరిశుద్ధ జీవితం అంతా ఎటుపోయిందో నన్న. నిజంగా ఎఫెస్సులోనున్న సంఘ దూతలాగా నా బతుకు అయిపోయిందన్న. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అన్నట్టుగా అయిపోయిందన్న. నాకు సార్దీస్ అనుభవం కూడా నాలో కనపడుతుందన్న. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతురాలివే అన్నట్టు ఉందన్న నా పని. ఎందుకు ఈ మార్పు జరిగిందో నాకు అర్థం కావట్లా. నేను ఎందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావట్లా అని ఇంకొక డౌట్ ఉంది. ఈ డౌట్ ఎంతమందికి ఉంది? స్టార్టింగ్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, చాలా భక్తిగా ఉన్నాను నేను, కానీ ఇప్పుడైతే నా భక్తిలో మార్పు వచ్చింది. అంత డెప్త్గా అయితే ఇప్పుడు నేను లేను. ఆనాడు స్టార్టింగ్లో నన్ను చాలా గెలవలేదు, చాలా వాటిని నేను గెలిచాను. ఇప్పుడు చాలా నన్ను గెలిచినాయి. నేను చాలా వాటిల్లో ఓడిపోయాను. నేత్రాశలో ఓడిపోయాను, శరీర క్రియల్లో ఓడిపోయాను. ఒకప్పుడు క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యాన జీవితం, పరిశుద్ధ జీవితం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబ పాపాలకు దూరం అయిపోవటం, కనీసం సీరియల్ కాదు, సినిమా కాదు, ఏది చూడాల. కానీ ఈరోజు సినిమా అంటే నిర్భీతిగా చూస్తున్నాను. ఏదైనా సరే చూసేస్తా ఉన్నాను. నాకు దాని విషయంలో ఇంత ఫీలింగ్ లేదు. నా చేతిలో సెల్ ఉంటుంది, ఎనీ టైం నేను ఎక్కువగా అది చూస్తూ ఉన్నాను. కానీ స్టార్టింగ్లో న్యూస్ కూడా చూడలేను నేను. లోకం ఎట్టబోతే నాకెందుకు, నేను దేవునికి దగ్గరలో ఉండాలని దేవుణ్ణి హత్తుకున్నాను. కానీ ఈరోజు అయితే నా టైం చాలా వరకు నేత్రాశికే ఉపయోగిస్తున్నాను. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు నాలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆత్మీయత, ఆ ఆశా నిగ్రహం ఇప్పుడు లేదు. ఆనాడు ఎట్లయినా
ఫస్ట్ లవ్ అని దేవుని తొలుత నేను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించట్లేదు, నా ప్రేమలో మార్పు వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా విషయాల్లో ఈరోజు నేను బలహీనపడున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్వాలేదు, నేను సలహా చెప్తాను మీకు. ప్రేమ తగ్గి షో చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రైట్. 2, ఇప్పుడు 3వ లిస్టులో ఎంతమంది వస్తారో చూద్దాం. అన్నా, నాలో దేవుని ఎడల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు సరిగదా, దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఎక్కువైపోతుంది. నేను స్మరణ అనుభవంలోను ఫిలదెల్ఫియా అనుభవంలోనూ ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దినదినం ఎక్కువైపోతుందా? డౌట్ లేదా? సంతోషం. ఎలా ఎక్కువైపోతుందో ఆ సూత్రం నాకు కూడా చెబితే తెలుసుకుంటాను నేను కూడా. ఎందుకంటే నేనే ఫీట్లు చేస్తాను, అందుకని నేనే తిప్పలు పడుతున్నాను. మీలో ఎవరైనా సూత్రం కనుగొంటే కొంచెం నాకు చెబితే నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. ఇంకా దినదిన ప్రవర్ధమానంగా దేవుని ప్రేమించటం, దేవుని ప్రేమలో అభివృద్ధి చెందటం. ఇప్పుడు అన్నిటికీ కేంద్ర బిందువు దేవుని ఎడల ప్రేమ అయితే, ఆ ప్రేమ మనలో వృద్ధి కావాలి అనే ఆరాటం మనకుంటే అది ఎలా సాధ్యం అనే ఈ ప్రశ్న సంఘములో, నాయకులలో, అందరిలో రావాల్సిన ప్రశ్న. అసలు ఈ ప్రశ్నే నీకు పుట్టలేదంటే నీ బండి ట్రాక్లో లేదని అర్థం. ట్రాక్ మీద ఉంటే ఖచ్చితంగా ఈ డౌట్ నీకు వచ్చింది. నువ్వు పట్టాల మీద లేవనుకో, అసలు ఇట్లాంటి డౌట్లే రావు నీకు. ఈ డౌట్ నీకు వచ్చిందంటే నువ్వు బండి లైన్లో ఉంది, నీ బండి ట్రాక్ మీద ఉన్నావు. కానీ ఇప్పుడు తేల్చుకుందాం దాని సంగతి ఏందో. మీ అవగాహన చెప్పండి. దేవుని మీద నాకు ప్రేమ పుట్టాలి, ఏం చేస్తే పుట్టిద్ది? ఇప్పుడు 103వ కీర్తనలో దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక అన్నాడు అని ఎన్నో చెప్పుకున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షాలను నీ కిరీటంగా పెట్టాడు, నీ దోషములను పరిహరించాడు. ఫస్టే నీ దోషాలను క్షమించాడని మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు తమ్ముడు చెప్పింది ఏంటంటే, సహోదరుడు పెద్దోడో చిన్నోడో ఏం చెప్పాడంటే, దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను మనం కానీ తలపోసుకోగలిగితే, నిత్యము గుర్తు చేసుకోగలిగితే, దేవుని ఎడల మనకు కృతజ్ఞతను బట్టి ప్రేమ పుడుతుంది. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఫస్ట్ కృతజ్ఞత వస్తుంది. ఆ కృతజ్ఞత మనలో ప్రేమను పుట్టిస్తుంది. గుర్తు చేసుకో మనసు అనే పాటలో నాకు ఎన్ని రకాలుగా దేవుడు దర్శించాడో, మేలు చేశాడో అన్నీ చెప్పుకున్నాను. దాన్ని బట్టి నా మనసుకు చెప్పిన మనసా ఎప్పుడు గుర్తుపెట్టుకో అని. దేవదాసయ్య గారు కూడా అదే చెప్పుకున్నాడు. దేవ సంస్తుతి చెయ్యవే మనస అని, అందులో అంతా వర్ణన అంతా అదే. పడమటికి తూర్పెంత ఎడమో. దేవుని మీద ప్రేమ పుట్టాలి. ప్రేమ ఎట్లా పుట్టాలి? కారణం ఏంటి అంటే, పడమటికి తూర్పు ఎంత ఎడమో, పాపమునకు మనకు అంత ఎడం చేశాడు. ఆ కారణాన్ని బట్టి ప్రేమను తెచ్చుకో, ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించు. కారణం చూపించాడు. ఇప్పుడు తమ్ముడు ఒక కారణం చెప్పాడు. దేవుడు చేసిన మేలులన్నిటినీ మనం తలపోసుకున్నట ద్వారా మనకు ప్రేమ కలిగిద్ది. రైట్. ఒకటి. ఇంకా దేవుని ఎడల మనకున్న ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం సిలువే. అది ప్రధానమైనది. ప్రేమను పుట్టిస్తుంది. ప్రేమను పుట్టిస్తుంది అన్న సూత్రం ప్రకారం ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా నడుచుకునుచుండగానే ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టేశాడు సిలువ మీద. ఆ సిలువలో దేవుని ప్రేమ మనకు వెల్లడైంది. ఆ ప్రేమ మనకు తెలిసినప్పుడు ఆయన ఎడల మనకు ప్రేమ పుట్టింది. సో ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం మనకి ఇప్పుడు ప్రజెంటు సిలువే.
అవునా? ఆయన బలియాగం. ఈ బలియాగం ఇప్పటిది కాదు. ఈ తీర్మానం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయం జరిగిపోయింది. ఈ గొర్రెపిల్ల బలి అనేది ఈనాటిది కాదు. జగత్తు పునాది వేయబడక అనాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి అక్కడ ప్రేమ మొలకెత్తడానికి అది ఆధారమైంది. దేవుణ్ణి సిలువ మీద రక్షకుడిగా చూశాం. సిలువ తరువాత మనకున్న ఆపదల్లో ఆదుకోవడానికి సర్వశక్తి గల సహాయకుడిగా చూశాం. ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి ఆయన ఒక మంచి సరైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సత్పురుషుడిగా దేవుణ్ణి మనం చూసాం. వ్యక్తిత్వ సౌందర్యం కలిగినటువంటి సర్వాంగ సుందరుడుగా మనం ఆయన చూసాం. 3. ఈ 3తో పాటు అసలు దేవునికి మనకున్న అనుబంధం ఏమై ఉందో, ఆయనకి మనకున్నటువంటి లింక్ ఏమై ఉందో సరిగ్గా కానీ మనం అర్థం చేసుకోవటం మొదలు పెడితే, అది అర్థమయ్యే కొద్దీ ఆయనకు దగ్గరైపోతూ ఉంటాం. ఆయన ఎడల మనకి ప్రేమ అనేది ఇంకొంచెం అభివృద్ధి చెందడానికి దోహదపడేది. అదేంటంటే ఇందాక చెల్లి చెప్పింది, బాగా ఆలోచించాము మనం. దేవుణ్ణి తన్నుగా మనం ప్రేమించాలి అంటే మేలు చేశాడని ప్రేమించటం, రక్షించాడని ప్రేమించటం, మంచిగా ప్రవర్తించాడని ప్రేమించటం, ఇవన్నీ హేతువులు. అవన్నీ కాకుండా తన్నుగా ప్రేమించడం అంటే ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఇప్పుడు మేలును బట్టో, సిలువను బట్టో, సత్ప్రవర్తనను బట్టో, మంచి సుందర వ్యక్తిత్వాన్ని బట్టో ప్రేమిస్తే ప్రతిదానికి హేతువు కనపడుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా ఏ విధంగా మనం ప్రేమించగలము తన్నుగా అంటే, మీ నాన్న ఎలా ప్రేమిస్తావు నువ్వు? మీ నాన్నకు మంచి వ్యక్తిత్వం లేదు, మరి ద్వేషిస్తావా? ప్రేమిస్తావా? మీ నాన్న నీకు ఏ సాయం చేయలేదు, సస్తే సచ్చాడు వెధవా అనుకుంటావా? నాన్న అనగానే ప్రేమ పుట్టిద్దా నీకు? అక్కడ మేలు చేశాడా చేయలేదా, వ్యక్తిత్వం బాగుందా లేదా, ఇవేవి ఉండవు. నువ్వు ఆయనలో ఒక భాగానివి. నీ ఉనికికి ఉత్పత్తికి ఆయన కారణం గనుక నాన్న జన్మకారకుడు. ఇక ఆయన ఏది చూపించినా, ఆయన సిలువ మోసినా మోయకపోయినా, మేలు చేసినా చేయకపోయినా, సర్వాంగ సుందరుడు అయినా కాకపోయినా, ఏ విధమైన సాయం చేయకపోయినా, అమ్మాయి మీ నాన్న వచ్చాడంటే ఎక్కడ లేని మమత వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా? రైట్. దేవుని ఎడల మనకున్న ప్రేమ ఉత్పత్తి అభివృద్ధి కావాలంటే దేవుణ్ణి నాన్నగా నువ్వు గుర్తించాలి.